మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే గడ్డం వినోద్, చీఫ్ ఆఫీసర్ సుజాత, సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు సందర్శించారు. ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు చీఫ్ ఆఫీసర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అనేక సమస్యలతో కార్మికులు, రిటైర్డ్ కార్మికులు అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే సరైన సిబ్బంది లేక ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు తరలించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని దృష్టికి రావడంతో మెడికల్ చీఫ్ ఆఫీసర్ సుజాతను పిలిపించి ఇక్కడ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పడంతో సానుకూలంగా స్పందించి సాధ్యమైన త్వరగా ఏరియా ఆసుపత్రికి పూర్వవైపు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సాధ్యమైన త్వరగా పరిష్కరిస్తానని, సింగరేణి కార్మికుల ఆరోగ్యమే ముఖ్యంగా కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డాక్టర్లను, సిబ్బందిని రిక్రూట్మెంట్ చేస్తానని అన్నారు. మనం బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్కు సంబంధించిన ఇష్యూస్ ప్రకారంగా మన సీనియర్ నాయకులు ఆల్ పార్టీకి సంబంధించిన నర్సయ్య గారు, రాజమౌళి గారు, సూరిబాబు గారు, సీనియర్ నాయకులు అందరూ నిన్నగాక మొన్న ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి ప్రత్యేకంగా ధర్నా అయినప్పుడు దానికి ప్రత్యేకంగా నేను సిఎండి సింగరేణికి సంబంధించిన బలరాం నాయక్ గారితో రిక్వెస్ట్ చేసుకున్నా, మీరు డాక్టర్ సుజాతమ్మను సీఎంఓని దయచేసి ఇక్కడ డిప్యూట్ చేయండి, ఇక్కడ సమస్యల గురించి ప్రత్యేకంగా దానికి అటెండ్ కావాలని. ఆమెకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామా. వచ్చిన తర్వాత ఈరోజు మా సీనియర్ నాయకులు అందరూ అమ్మతో మాట్లాడి ఇక్కడ హాస్పిటల్ సమస్య గురించి, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవరు, షార్టేజ్ ఆఫ్ ఎక్విప్మెంటు, ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్, వాళ్ళందరి సమస్య గురించి చర్చ అయింది. చర్చ అయిన తర్వాత ఎట్లా ఈ హాస్పిటల్ని సరిదిద్దాలన్నా, ఏ హాస్పిటల్లో ఉన్న ఏ ఇష్యూస్ని దాన్ని అడ్రస్ చేస్తూ దానికోసం దీన్ని చర్చ చేసినాం. ఇప్పటిదాకా డాక్టర్ అమ్మ గారు ప్రత్యేకంగా ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు. ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దాని గురించి కూడా రాసుకున్నారు. ఒక 2 months టైం తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ని సరిదిద్ది చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ని కాపాడుతూ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, డాక్టర్లను అందరినీ ఒక మంచిగా ప్రొటెక్షన్ ప్లాన్ కింద చర్చ అయింది. ఎవరెవరిని రిక్రూట్ చేయాలన్నా, ఏ లెవెల్లో రిక్రూట్మెంట్ కావాలన్నా ప్రత్యేకంగా దీంట్లో ఆయలు, నర్సులు, డాక్టర్లు, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా దాన్ని క్లియర్ చేసుకునే ప్రపోజల్ పెట్టి నేను డాక్టర్లతో రిక్వెస్ట్ చేసిన, మా బెల్లంపల్ల తొందరగా డాక్టర్లను అపాయింట్ చేసేసి వాళ్ళని ఇక్కడ అడ్మినిస్ట్రేట్ చేస్తే హాస్పిటల్ నీట్గా నడుస్తుందని మాకు ఒక ఆశ ఉన్నది. ఈ సమస్యతో దాన్ని సక్సెస్ చేస్తారని పూర్తిగా మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. సింగరేణి ఎండి గారికి, సింగరేణికి సంబంధించిన డాక్టర్లకు కూడా, ఇక్కడున్న డాక్టర్లకు ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో మళ్ళొకసారి మనవి చేసుకుంటున్నా. ఏ షార్ట్ ఫాల్ ఉన్నా మీరు దయచేసి దాన్ని కరెక్ట్ చేసుకోండి. మేమున్నాం, ఎమ్మెల్యేగా నేను చేసి నా డ్యూటీ నేను చేస్తాను, మీ చేస్తాను మీ డ్యూటీ చేయండి, మా సీనియర్ నాయకులు చేసేది వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ టైం ఈడ పేషెంట్లకు ఇబ్బంది కాకుండా మీరు తీసుకునే కార్యక్రమాన్ని మళ్ళొకసారి మీతో రిక్వెస్ట్ చేస్తున్న సీఎంఆ ప్లీజ్ కరెక్ట్ ఆల్ ద మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పటిదాకా దాన్ని కరెక్ట్ చేసుకుని ముంగడు తీసుకుపోయే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సీఎం గారిని నిన్నటి రోజున చైర్మన్ గారు ఫోన్ చేసి ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లిలో ఇన్స్పెక్షన్ చేయమని చెప్తే వెంటనే ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లిలో డాక్టర్స్ కొరత ఉంది, కరెక్టే. దాన్ని కూడా స్టాఫ్ కొరత, మ్యాన్ పవర్ రిక్వైర్మెంటు అన్నీ త్వరితగతిగా ఒక 2 నెలలు టైం తీసుకొని ఈ మధ్యనే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పర్మనెంట్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయింది. వాళ్ళు రిక్రూట్మెంట్ పర్మనెంట్ డాక్టర్స్ 30 members వస్తారు. స్టడీ లీవ్లో పోయిన 21 డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా డిసెంబర్ లోపల కూడా వస్తారు. ఇది కాకుండా కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని 21 మందిని నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చి కంప్లీట్ చేసేస్తాము. ఈ ఏరియా హాస్పిటల్ బెల్లంపల్లికి ఉండే అసౌకర్యాలన్నీ తీసేసి అంతా కూల్ వాతావరణంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను. ధన్యవాదాలు.